19-24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఎంత దురదృష్టకర పాలన అంటే దౌర్భాగ్యమైన పాలన అండి. ఒక ప్రతిపక్షాన్ని ఆయన మనకు అనుకోవట్లేదు. ఆయన అడ్మినిస్ట్రేషన్ని మొత్తం సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. తెలియక మొత్తం అడ్మినిస్ట్రేషన్ని సిస్టమ్ అనేది మొత్తం స్పాయిల్ చేశాడు. ఒక వీళ్ళు వాలంటీర్ని పెట్టాడు. ఆ వాలంటీర్ ఏం చెప్తుంది? ఎండో పవర్స్ లేవు, ఎంఆర్ఓ పవర్స్ లేవు. ఆఫ్టర్ ఆల్ ఒక విలేజ్లో ఉన్న 8th క్లాస్ 10th క్లాస్ పోయిన స్టూడెంట్కి వాడి కార్యకర్తకి ఇచ్చి వాడిని సోల్ మోనర్ చేశాడు. సిస్టమ్ని మొత్తం కోర్టు జడ్జిమెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా చేశాడు. ఆఫీసర్స్కి స్వేచ్ఛ లేకుండా చేశాడు. కలెక్టర్ సంతకం పెట్టలేకపోయాడు ఒక కార్యకర్త చెప్తే. ఆ రకంగా కరప్షన్ ఎంకరేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా. ఇసుక మీద తిరిగి ఎంత దోపిడైంది బాగా చెప్తాడండి. నా కళ్ళ ముందు చూశాను. ఇసుక మందు ఉందండి, ప్రభుత్వం మందు షాపు నువ్వు పెట్టడం ఏంటి నాకు అర్థం కాదు. పెట్టావు, ఎవరికి ఇవ్వాలి? నువ్వు డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ రిక్రూట్ చేసుకొని షాపులు రన్ చేయాలా? నువ్వేం చేసావు? నీ మనుషులు పెట్టి అమ్మించావు, డబ్బులు క్యాష్ ఇవ్వలేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన ఏంటండి? ఆఫీసర్స్ని పరిపాలన చేయడం లేదు, ఎంఆర్ఓ వాళ్ళు కూడా స్వేచ్ఛ లేదు వాళ్ళకి. ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం స్పాయిల్ చేసేసి ఇష్టాసారంగా ఏదో 30-20 మంది, ఏదో 20 మంది ఒక జిల్లా పరిషత్కి 2 వైస్ ప్రెసిడెంట్లు. ఎందుకు సార్? ఒక వైస్ ప్రెసిడెంట్ అవసరం కోసం పెడతారు. ఒక మండలానికి 2 వైస్ ప్రెసిడెంట్లు. రూల్ పొజిషన్ తెలియదు, యాక్ట్ తెలియదు. నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలదండి. కేవలం ఆయనకి అడ్మినిస్ట్రేషన్ కంటే వ్యాపారం బాగా తెలుసు. వ్యాపార దృక్పథంతో చూశాడు రాష్ట్రాన్ని. పరిపాలనా దక్షతగా పరిపాలన నేర్చుకుందాం, కొత్తగా వచ్చాం, నేర్చుకుందాం చెప్పిన ఇందాక చంద్రబాబు నాయుడు నిరంతర విద్యార్థిని. అది ఎవరి మాట వినకపోవడం. చెప్పగానే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఎవరి మాట విన్న ముగ్గుడండి. సజ్జల మాట వినడం నాకు తెలియదు, కానీ మంత్రులు ఎవరు చెప్పే స్వేచ్ఛ లేదండి. దానివల్ల ఏమైంది? గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఆయనకు తెలియలేదు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియకుండానే ఏదో స్లిప్ ఇచ్చే రివ్యూ ముందు ఆ స్లిప్ చదివి మాట్లాడుతుండేవాడు, మళ్ళీ లోనికి వెళ్ళిపోతుండేవాడు. 2019లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు మీరందరూ ఏమనుకున్నారు సార్? ఒక్క ఛాన్స్ తోటి ఆయన వచ్చారు కదా, 150 సీట్లు భారీ మెజారిటీ వచ్చింది కదా, ఎటువంటి పాలన ఉంటుంది అనుకున్నారు అసలు? మేము భయపడ్డామండి. వాస్తవంగా అయితే వీడు సీట్లు తక్కువ వచ్చాయి, 151 సీట్లు వచ్చాయి, కేంద్రంతో లేము, వీడు యువకుడుగా వచ్చాడు, గతంలో తప్పులు చేసి వచ్చాడు, ఇక చాలా సిస్టమేటిక్గా ప్రజల్లోకి వెళ్ళిపోతారు అనుకున్నామండి. లైక్ ఏ స్టాలిన్. ఏముంది సడన్గా ఇప్పుడు సినిమాలో చూసినట్టు ఒకే ఒక్కడే సినిమా అది వచ్చింది. అది ఆయనలాగా ఈయన కూడా సడన్గా హెలికాప్టర్ వేసుకొని జనంలోకి వెళ్ళిపోవడం, లేదా సడన్గా పేదల దగ్గరికి వెళ్ళిపోవడం, పేదలతో కూర్చోవడం, పేదలతో భోంచేయడం, పేదలతో మాట్లాడడం, ప్రజలతో సమ్మేకడం, రైతులతో అని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ పాదయాత్ర కూడా చూస్తున్నారు అప్పటికే మీరు? ఎస్, పాదయాత్ర చూసాము. జనంలో ముద్రెట్టావు, కౌలించుకున్నావు, ప్రతి విషయాన్ని రాసుకున్నావు కదా అనుకున్నాం. ఓహో అయితే ఈయన ఈ స్థాయిలో ఉంటాడని అనుకున్నాం. కానీ వాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అహంభావం తెలియదు, అవగాహన రాహిత్యం తెలియదు, జనంలోకి వెళ్ళలేదు. తర్వాత ఇప్పుడు ఎంత మీడియాతో మాట్లాడితే అంత మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. మీడియా అయితే ఫీడ్బ్యాక్ లేకపోతే ఫ్యాషన్ అండి. ఫీడ్బ్యాక్ లేకపోతే ఫీడ్బ్యాక్ ఎవరి కోసం? మన కోసం. ప్రెస్ అడిగే ప్రశ్నలు ఎవరి కోసం? ప్రభుత్వం కోసం. ఒక్కరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంతో మాట్లాడలేదు, అపోజిషన్తో ఒకరోజు నువ్వు మాట్లాడలేదు, నీ ఎమ్మెల్యేలతో ఒకరోజు స్వేచ్ఛగా నువ్వు మాట్లాడలేదు. ఒక ఎమ్మెల్యే ఒక 6 నెలలు కలిసి వచ్చి గొప్పగా చెప్పుకునేవాడు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే వారం కోసం కడుతుంటాం మేము. అంటే వాయనే స్వయంకృపాతో స్వార్థం ఇంకా ఉందని మనసులో. డబ్బు సంపాదన ఒక యావగా ఉందండి ఆయనకి. స్వతహాగా రాజకీయ నాయకులు స్థాయికి వచ్చినప్పుడు మర్చిపోతాం. డబ్బు అనేది యావగా పెట్టుకోం, ఇంకా పైకి వెళ్ళాలి. ఇప్పుడు నేనున్నాను, చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యాను, ఎన్టీ రామారావు దేవాలి, బాబు గారి దేవాలి, అందరి దేవాలి, ఇలా 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి అయ్యాను. ఆలోచన ఉండాలి కదా మనకి, ఇంకా పైకి రావాలి అని. ఆలోచన లేకుండా ఎంతసేపు సంపాదన ఎక్కడి నుంచి ఏ రూపాయి వస్తుందని చూశాడు. అది మద్యం అవనివ్వండి, ఇసుక అవనివ్వండి, మినరల్ అవనివ్వండి, అన్ని తప్పుడు విధానాలతో నడవడం. తర్వాత రూల్స్కి వ్యతిరేకంగా ఆర్డర్స్ ఇవ్వడం, కోర్టులు వద్దన్నా ఆర్డర్స్ ఇవ్వడం, కోర్టులు తప్పని ముట్టిగా కొట్టినా వినకపోవడం. ఎన్ఆర్జీస్లో వర్క్లు చేసుకుంటే గ్రామంలో ఉన్న నాయకులు ఒక రాక్షసత్వంతో ఆ ఎన్ఆర్జీస్ వాళ్ళకి పేమెంట్ ఇవ్వకుండా ఆపుకొచ్చాడండి. తర్వాత రంగులేటండి, ఆ పిచ్చి రంగులు మనకు ఓట్లు అయ్యు మొత్తం దగ్గర 3,000 కోట్లు 4,000 కోట్లు పుట్టి బిల్డింగ్లకి పంచాయతీకి సచివాలయానికి తీరా రంగులు వేశాడు.
హైకోర్టు ముట్టిగా వేసింది పక్కన పెట్టండి. అంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా రంగులు వేసినట్టుంది కదా లేదండి. చోట్ల. పేర్లు పెట్టాం, రంగు ఎప్పుడూ ఒకటే రంగు. కాకపోతే ఏమవుతుందంటే మనకి ఆగు ఈ పసుపు అనేది ఉంది కదా, ఈ పసుపు అనేది అక్కడ కొన్ని బిల్డింగ్లు వేస్తారు తప్ప మేము అక్కడ జీవో ఇవ్వడం కానీ పంచాయతీ సచివాలయం ఏం కట్టాం కదా, చాలా మా ఇష్టమైన రంగుల్లో కలర్స్ వేసుకున్నాం. ఇది ఎందుకో మరి ఎవరు చెప్పారో తెలియదు, ఈయన రంగులు పిచ్చి పట్టింది దీనికి. ఆ పట్టడంతో అక్కడ కొంత డబ్బులు వేస్ట్ చేశాడు. మెయిన్ అతనికి డబ్బు ఎక్కువ అండి. ఇప్పటికి ఇవేళ కూడా సంపాదన అనేది పెట్టుకోండి ఆయన. వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ లాస్ట్ 5 ఏళ్ళు కూడా మంచి పరిపాలన దక్షతకు నిదర్శనంగా అని చెప్పుకునేవారు. మీరేం చెప్తారు ఈ రెండింటి? సచివాలయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో ఏదైనా మంచి పని చేశాడు అంటే ఒకే ఒకటి ఉందండి, ఒకే ఒకటి. ఎన్ని చెప్తారు కానీ బటన్ నొక్కడం గిటన్ నొక్కడం ఎన్ని కాదండి. ఆయన చేసిన మంచి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థ మంచి వ్యవస్థ. వాలంటీర్ అనేది దుర్మార్గం వ్యవస్థ. వాలంటీర్ అనేవాడు ఎంప్లాయీ కాదు, గవర్నమెంట్ ప్రొప్రైటరీ కాదు, వాడు బైండింగ్ లేదు వాడికి, ఒక కార్యకర్త. సచివాలయం అలా కాదు, వాళ్ళంతా యంగ్స్టర్స్ వచ్చారు, కలెక్టర్ అపాయింట్మెంట్ చేశారు, రూల్ ప్రకారంగా చేశారు, వాళ్ళు వెరీ గుడ్ వర్క్. ఇవాళ కూడా వాళ్ళు చక్కగా పనిచేస్తారు. నేను జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైనా మీరు ఒక మెచ్చుకుంటా అన్ని అంటే ఎలాగంటే నేను ఒకటి మెచ్చుకుంటాను, సచివాలయ వ్యవస్థను ఒకటే నేను మెచ్చుకుంటాను. మిగతాదంతా స్వార్థం, దుర్మార్గం, దౌర్భాగ్యం. మరి 3.5 లక్షల కోట్లు మేము నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకు అందించామని చెప్తారు. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదు. మరి అది మంచిది కాదంటారా? అదే అంటానండి. ఇప్పుడు మనకి ఇన్కమింగ్, అవుట్కమింగ్, బ్యాలెన్స్ షీట్ అంటాం. మనకు ఇప్పుడు మనం వచ్చేది ఎంత వస్తుంది, పోయేది ఎంత ఉందో రాకా పోక అంటారు. మన బడ్జెట్ ఎదురు రాస్తారు, రాకా పోక అని రాస్తారు. నువ్వు అది అబ్జర్వ్ చేయలేదు. నువ్వు ఎంతసేపు డబ్బులు ఇస్తున్నావు చూసా కానీ అక్కడి నుంచి ఎంత వస్తుందో ప్రభుత్వం చూసుకోలేకపోయినావు. నువ్వు ఇక్కడ మధ్యలోనే ఎంత పోయిందండి ఒక్కొక్క వ్యక్తికి, ఫ్యామిలీకి మధ్యలో ఎంత దౌర్భాగ్యంగా ఆదాయం పెరిగిందని చెప్తున్నారు కదా. మద్యంలో చాలా విపరీతమైన ఆదాయం పెరిగింది. మేము ఏదైతే దశల వారీ మద్య నిషేధం చేస్తామని అమలు చేస్తామని అన్నామో అదేవిధంగా షాపులు తగ్గించుకుంటూ వచ్చాము, కానీ రేట్లు అంతకుండా పెంచుతా ఉన్నాము. అదేవిధంగా పెంచాము, భారీ ఆదాయం వచ్చిందనేది కూడా అది లెక్కలు కరెక్ట్ చెప్తున్నాయి కదా. ఒకటి రేట్లు విపరీతంగా పెంచాడు. ఒక బాటిల్ 60 రూపాయల బాటిల్ ₹180 చేశాడు. దాన్ని తగ్గించాడు, పక్కన పెట్టండి. ₹180 చేసావు బాగానే ఉంది, ఆదాయం వచ్చిందని చెప్తున్నావు. కానీ ఇక్కడ ఆడిటింగ్ లేదే, ఎంత అమ్మాడో తెలీదు, ఎంత ఒక షాప్ ఉందండి ఒక ఊరిలో, అది కమిట్మెంట్ లేదు, రిసీట్ లేదు, ఆ షాప్ కూడా అపాయింట్మెంట్ అవుట్ సోర్సింగ్. మరి డీబీటీ గురించి ఏం చెప్తారు? అదేనంటున్నాను, డీపీటీ అనేది నేను వద్దని అన్నాను. కొన్ని పథకాల వరకు పెన్షన్ ఉంది, మనం డీపీటీ ఇవ్వాలా ఏమంటారు? లేదా అన్నదాత సుఖీభావ ఉంది, అది డీపీటీ ఇవ్వడం తప్పని అనటం లేదు. అనేది నువ్వు ఇచ్చేటప్పుడు బటన్ నొక్కేటప్పుడు ఇన్కమ్ కూడా చూసుకోవాలి కదా, ప్రోడక్ట్ కూడా రావాలి కదా. అన్ప్రొడక్టివ్ ఇండస్ట్రీస్ రాలేదు, నీ బెదిరించి పంపించావు. ఇండస్ట్రీస్ వస్తే క్రాస్ సబ్సిడీ వచ్చినావు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ను ప్రయారిటీ ఇవ్వలేదు, ప్రాజెక్ట్ పెడితే మనకి జిఎస్టీపీ వచ్చింది మనకి. అనేది రెండు పక్కల ప్యారలర్గా వెళ్ళలేదంటున్నాం. మరోవైపు సార్ మీ నాయకుల మీద అంటే ఉదాహరణ చూస్తే అచ్చెన్నాయుడు గారి మీద కేసు, అయ్యన్న పాత్రుడు ఇంటి మీద దాడి చేయడం, మీ మీద కేసు పెట్టడం, మిమ్మల్ని అరెస్ట్ చేయడం, తర్వాత చూస్తే కనుక ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో అక్కడ కొల్లు రవీంద్ర కావచ్చు, ధూళిపాల నరేంద్ర కావచ్చు, వీళ్ళందరి మీద కేసులు పెట్టడం, అంటే 5 ఏళ్ళు పాలన ఎలా చూస్తారు మీరు అసలు? అంటే ఇప్పుడు కేసులు పెట్టొచ్చండి, నిజమైన ఆధారాలు అవకాశాలు ఉంటే. ఇప్పుడు దానికి చంద్రబాబు గారి కేసు ఉంది, కేసును ప్రూఫ్ చేసుకొని ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవిడెన్స్ చేసుకొని నువ్వు కేసు పెట్టుంటే జనం నమ్మరేమో. నువ్వు ఏమీ లేకుండానే ఒక గాలి పేపర్ పెట్టుకొని ఒక చంద్రబాబు నాయుడు నాయకుని అరెస్ట్ చేయడం వల్ల ఏమైంది? నువ్వు చేతులు కాల్చుకున్నావు కదా, జనం చీకొట్టారు కదా. అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారి మీద నీ గవర్నమెంట్ ఉంది, నీకు రికార్డ్స్ దగ్గర ఉన్నాయి, నువ్వు రికార్డ్స్ చూపించి కోర్టు ద్వారా తెచ్చుకో ఆర్డర్. నువ్వు ఓడుద్దన్నాడు ఏమండి, ఇగో కోర్టులో సబ్మిట్ చేసి ఇగో అచ్చెన్నాయుడు గారు ఎన్ని చేశారని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి త్రూ ఎఫ్ఐఆర్ నువ్వు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవచ్చు కదా. లేదే, ఏమీ లేదు. ఒక రాత్రిలో కేసు చంపడం, తెచ్చేసి లోన్ పడిసేయమంటాం, రాత్రి కలగంటే లోన్ పడిసేయమంటాం. అంటే అన్ని రకాల ధూళిపాల నరేంద్ర గారు ఉన్నది, ఒక డైరీ ఉంది, మొత్తం జిల్లాలో రాష్ట్రంలో 6 డైరీలు ఉన్నాయి, 6 ఒకేలా పనిచేస్తున్నాయి. ఒక డైరీకి ఒక డైరీకి ఎలా చేస్తారు న్యాయం? ఆ డైరీ అన్ని 6 డైరీలు ఒకేలా చేస్తున్నాయి. అలాంటప్పుడు 6 డైరీ వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. నరేంద్ర గారు ఒకే పాపం చేస్తున్నారు, మా తులసిలో చనిపోయారు. ఈ నాయకులందరి మీద అక్రమంగా కేసులు బనాయించి భయభ్రాంతులు గురి చేసినట్టు సార్ ఇవన్నీ. మంచి ఉదాహరణకి మీ గుంటూరులో ఒక ఎమ్మెల్యే ఆ పార్టీలో జాయిన్ అయినాడు, మా పార్టీలో నాకు ఏదో పేరు గిరిగారు, ఏదో పేరు మద్దాలగిరి. ఎందుకు జాయిన్ అయ్యాడండి చెప్పండి? ఆ కేసు ఏదో ఉంది, అది ట్యాక్స్ ఏదో ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది,
అది వైరాప్ చేస్తానని భయపెట్టి జాయిన్ చేసుకున్నాడు. అలా ఎన్ని ఉన్నాయి. సిద్ధరాఘరావు ఎందుకు జాయిన్ అయ్యారండి? చంద్రబాబు నాయుడు సొంత కొడుకు ఫ్యామిలీలో చూసుకున్నారు సిద్ధరాఘరావు గారిని. ఇప్పుడు కొడుకు బాధపడుతున్నాడట. ఎందుకు జాయిన్ అయ్యాడు సిద్ధరాఘరావు గారు? గ్రానైట్ మీద నువ్వు ఫ్లైట్ చేయించావు. గొట్టిపాటి రవి మంత్రి ఎందుకు వచ్చింది ఇప్పుడు? ధైర్యం నిలబడ్డాడు కనుక వీళ్ళు చంద్రబాబు మంత్రి ఇచ్చారు ఆయనకి, గొట్టిపాటి రవి గారికి. ఆయన 300 ఎన్నో 600 8,000 కోట్లు బెనిమనేసావు. బలవంతంగా బెదిరించి నువ్వు లాక్కోవడం చూసావు పార్టీలో చాలామందిని. కొన్ని పేర్లు గుర్తొస్తున్నాయి. కొందరు కేసులు పెట్టి అది విత్డ్రా చేయించావు. అంటే అనేది అది అడ్మినిస్ట్రేషన్లో తగదు కదా. నిజంగా తప్పు చేసి గత ప్రభుత్వంలో చెప్పు చేస్తే ఇగో ఈ భూమి ఆక్రమించాడు, లేకపోతే ఈ డబ్బు ఉంది, ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేస్తే న్యాయంగా ఉన్నాం. ఉదాహరణకి ఇవాళ మేము చేస్తాం, సిట్ చేసాం, ఇంకా ఏం తొందరపడలేదు. సిట్లో ఆల్ట్ క్యాష్ దొరుకుతుంది, 40-50 కోట్లు దొరుకుతుంది, కట్టకట్ట దొరుకుతున్నాయి. జనం నమ్ముతున్నారు కదా. జనం ఎవరు మేము తప్పు అనుకోవట్లేదే, చెప్పండి. అదే అంటున్నాం. వేసేది అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం తప్పంటారా? అదే కదా ప్రజలు తీర్పిచ్చారు. ఆధారం లేకుండా నిరాధారంతో ₹1 అక్కడ చూపించకుండా నువ్వు అంతగా ఎన్ని కోట్లు వండకూడదని చెప్పి ఆఖరికి ఏదో 5 కోట్లు అడ్వాన్స్ ఇస్తే ఎవరికో ప్రభుత్వ అధికారులు ఇస్తే దాని మీద అన్యాయంగా ఒక రాష్ట్ర నాయకుని, ముఖ్యమంత్రి గారిని 56 రోజులు ఏమీ లేకుండా నువ్వు కేసు పెట్టావంటే, అరెస్ట్ చేయించావంటే, కొంత జ్యుడిషియరీలో అప్పుడు నీకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించావంటే అన్యాయం కదా, అన్యాయం కదా. నువ్వు జ్యుడిషియరీని కూడా మిస్యూజ్ చేసావు కదా. నేను ఆ పేర్లు చెప్పకుండా న్యాయస్థానం మీద ఎక్కువ మాట్లాడకూడదు కనుక ఒక సీనియర్ పొలిటీషియన్ నేను చెప్పలేకపోతున్నాను. ఎంత మేనేజ్ చేస్తావు నువ్వు జ్యుడిషియరీని ఆ రోజుల్లో? చంద్రబాబు నాయుడు బెయిల్ రాకుండా, చంద్రబాబు నాయుడికి ఏమంటుంది క్లాస్ పిటిషన్ చేయకుండా నువ్వు చేసిన మేనేజ్మెంట్ జనం మర్చిపోతున్నారా? ప్రజలు మర్చిపోయారా? అది